మేము ఎక్కడ వినిపిస్తుంది. ఎవరండి? తిమోతి వారి తల్లి గారు. దేవునికి స్తోత్రం. ఈ ఇద్దరు స్త్రీల గురించి మనం ఈరోజు ధ్యానిస్తాం. ఒకవేళ మొదటి స్త్రీ గురించే సమయం ఎక్కువైపోతే కనుక రెండవ స్త్రీ గురించి పాస్టర్ గారు మీ మంగళవారపు ఆరాధనలో మీకు అందిస్తారు. లేదు కనుక సమయం ఉంటే కనుక ఖచ్చితంగా నేను రెండవ స్త్రీ గురించి కూడా నేను మీకు తల్లిగారి గురించి కూడా నేను మీకు వాక్యాన్ని అందిస్తాను. స్త్రీ అంటే చాలా బాధ్యత కలిగిన వ్యక్తి. దేవుడు మానవులను తయారు చేసినప్పుడు ఇద్దరిని సమానంగా తయారు చేశాడు. సమానంగా అంటే మొదట ఆదామును తయారు చేసినప్పటికీ స్పెషల్గా ఏమి మన స్త్రీలను సృష్టించలేదు. దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు సమానమే. జాగ్రత్తగా గమనించాలి. సో తల్లి యొక్క బాధ్యత, దేవుడు తల్లి యొక్క ప్రేమను ఆయన ప్రేమతో కూడా పోల్చాడు. సో తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పాడు. సో అంటే తల్లి ప్రేమను దేవుడు అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాడు. సో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పిల్లల కోసం కన్నీళ్లు పెట్టే మధ్యవర్తిగా తల్లి కనిపిస్తారు. సో కుటుంబం కోసం ప్రార్థించే యాజకురాలుగా తల్లి కనిపిస్తూ ఉంది. చాలా కుటుంబాల్లో తల్లి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండదు. స్త్రీలు ఎక్కువగా ప్రార్థన చేసి వారి భర్తల గురించి, వారి కుటుంబం గురించి, పిల్లల గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి తల్లి ఒక యాజకురాలు కుటుంబానికి అనే విషయాన్ని మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, కానీ దేవుని మార్గంలో నడిపించే గురువుగా కూడా తల్లి మనకు కనిపిస్తుంది. సో పిల్లల్ని దేవుని మార్గంలో పెంచే తల్లి కూడా ఒక గురువుగా, ఒక టీచర్గా తల్లి మనకి కుటుంబంలో కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, విశ్వాసాన్ని నిర్మించే ఆత్మీయురాలుగా తల్లి ఈ గృహంలో కనిపిస్తుంది. సో ఈ కాలంలో చాలా మంది తల్లులు దీని అంతటికి వ్యతిరేకంగా ఉన్నారు బయట సమాజం. సో బిడ్డలను విడిచిపెట్టేసి వెళ్ళిపోవటం, బిడ్డల్ని అనాథులుగా చేసి వెళ్ళిపోవటం, పుట్టిన బిడ్డను బయట పారేసి వెళ్ళిపోవటం. సో అన్నిటిలో కరప్షన్ ఏర్పడింది. అలాగే తల్లి ప్రేమలో కూడా చెప్పండి కరప్షన్ వచ్చింది. అందరిలో కాదు, కొందరిలో. సో పాపం ఎంత స్థితికైనా దారితీస్తుంది. బైబిల్ గ్రంథంలో కొంతమంది తల్లులు ఉన్నారు, చాలా మంది తల్లి. ఆమె యొక్క మైండ్ సెట్ని, ఆమె యొక్క ఆలోచనలోనికి మనం వెళ్దాం. సో ఎంత టెన్షన్తో ఉంటుంది. కుమారుడేమో చాలా అందంగా ఉన్నాడు, చాలా సుందరంగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. ఇంత గొప్ప కుమారుణ్ణి, ఇంత అందమైన కుమారుణ్ణి ఫరో చంపేస్తే తల్లి యొక్క హృదయం ఎలా ఉంటుంది? తట్టుకోలేదు. కాబట్టి యోకెబెదు ఏం చేసిందంటే తన విశ్వాసాన్ని చూపించింది. యోకెబెదు కొన్ని లక్షణాలు కలిగి ఉంది. యోకెబెదు ఈ యొక్క సమస్యకు చంపేస్తారని భయపడలేదు. తన మగబిడ్డను పుట్టిన వెంటనే చంపేస్తారని భయపడ. అసలు ఎందుకు చంపేస్తారనుకున్నారంటే ఈ ఫరో యొక్క సైన్యం ఏం చేసిందంటే, వీరు ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు వారి యొక్క ప్రజలు ఎక్కువగా విస్తీర్ణంగా అవడం వలన, ఎక్కువ జనాభా పెరగడం వలన వారు జనాభా పెరిగి ఈ యొక్క ఐగుప్తు దేశాన్ని పాడు చేస్తారేమోనని చెప్పి, వారు తిరుగుబాటు చేస్తారేమోనని చెప్పి, వారి యొక్క నెక్స్ట్ జనరేషన్ ఉండకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ మగపిల్లల్ని చంపటం అనే ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. సో ఆ సమయంలో ఈ యోకెబెదు ఏం చేసిందంటే భయపడలేదు, విశ్వాసముతో నిలకడగా దాచింది. హెబ్రీయులకు రాసిన పత్రిక దాని గురించి రాయబడిన మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 23వ అధ్యాయం ఒకసారి తీద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట్టు చూచి విశ్వాసమును బట్టి రాగాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టి. జాగ్రత్తగా. సో రాజు ఆజ్ఞ వేశాడు. ఆజ్ఞ వేసినప్పుడు
వీరి తల్లిదండ్రులు ఏం చేశారంటే రాజు యొక్క ఆజ్ఞ భయపడక వారు ఏం చేశారంటే విశ్వాసం ఉంచడం లేదు. అదేం చిన్న విషయం కాదు. రాజును పిల్లలందరినీ చంపేమని ఆజ్ఞ ఇచ్చేస్తే భయపడక ఉండడం అనేది అలా ఎలా సాధ్యం? అది చిన్న విషయం కాదు. సో ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ ఏంటంటే సీఎం కానీ మనం చెప్పమన్నారు అనుకోండి, మనం భయపడకుండా ఉంటామా? అలా ఎలా ఉంటాం? సో అలాంటి పరిస్థితుల్లో విశ్వాసముతో నమ్మిక ఇచ్చింది యూకేబెత్. సో నా కుమారుణ్ణి ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో కుమారుణ్ణి ఏం చేశారంటే వాళ్ళు రక్షించుకున్నారు. మరణం బారిన పడకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు. సో మరణం బారిన పడకుండా కుమారుని దాచింది ఈ అద్భుతమైన తల్లి. నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను, నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. భయంకరమైనటువంటి మరణకరమైన పరిస్థితులు, మరణకరమైన పాపములు బయట యవనస్తులు అలవాటు పడిపోతున్నారు. చిన్న బిడ్డల నుంచి అలవాటు పడిపోతున్నారు. మొబైల్స్ లో పాపపు వీడియోలు చూస్తూ ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతూ వాళ్ళు పాపపు ఆలోచనలోకి వెళ్ళిపోయి మరణకరమైన పాపానికి లోనైపోతున్న బిడ్డలను మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం? మనలో యూకేబెత్ ఉందా? యూకేబెత్ లాంటి తల్లి ఉందా? జాగ్రత్తగా యూకేబెత్ మరణకరమైన పరిస్థితుల్లో ధైర్యంగా ఎలా ఉంది అంటే దేవుని నమ్ముకుని విశ్వాసం కలిగి, నాకేమి కాదు, నా బిడ్డకేమి కాదు. మరణకరమైన పాపానికి, మరణకరమైనటువంటి పరిస్థితులకు భయపడలేదు యూకేబెత్. కారణం ఏంటంటే విశ్వాసం. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని గమనించారు. యూకేబెత్ చేసిన 3 పనులను మేము ఉంచాలని ఆశపడుతున్నాను. చంపే అన్నప్పుడు దేవుడు కాపాడతాడు అని నమ్మింది. సో పెట్టెలో పెట్టి జమ్ము పెట్టెలో పెట్టి ఆమెను భద్రం చేసింది. అంటే అర్థం ఏంటంటే తన కుమారుణ్ణి జమ్ము పెట్టెలో పెట్టడం అంటే విడిచిపెట్టడం కాదు, దేవుని చేతిలో పెట్టడం. జాగ్రత్తగా ఉంది. సో రాజాజ్ఞ వచ్చింది, ప్రొటెక్ట్ చేశారు. 3 నెలలు దాచింది, ఇంకా దాచలేకపోయింది. ఎందుకంటే వాళ్ళు ప్రతి పిన్ టు పిన్ వెతుకుతూ వచ్చారు. సో వెతుకుతూ వచ్చినప్పుడు నా కుమారుడు ఖచ్చితంగా దొరికేస్తాడని చెప్పి, నా కుమారుడు ఎలాగైనా దొరకాలని చెప్పి జమ్ము పెట్టెలో పెట్టి ప్రొటెక్ట్ చేసింది, రక్షించాలనుకుంది. 3 నెలలు దాచింది, ఇంకా దాచలేకపోయింది. దాచలేకపోవడం వల్ల ఏం చేసిందంటే ఆఖరికి జమ్ము పెట్టెలో పెట్టి. ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. నీవు ఎక్కువ కాలం ప్రొటెక్ట్ చేయలేవు. నీ అంతటా నీవు నీ కుటుంబాన్ని, నీ బిడ్డను ప్రొటెక్ట్ చేయలేవు. నీవు ఏం చేయాలంటే ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. దేవుని. సో యూకేబెత్ పెట్టెలో పెట్టి సో పెట్టెలో పెట్టి దేవుని చేతికి అప్పగించి. చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ఒకసారి తీద్దాం. యెషయా గ్రంథం నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యూకేబెత్ విశ్వాసం వచ్చింది, మరి ఎలా భయపడుతుంది? భయపడదు. యూకేబెత్ విశ్వాసం వచ్చింది కాబట్టి తనను ప్రొటెక్ట్ చేసి జమ్ము పెట్టెలో ధైర్యంగా పెట్టింది. మీరు గమనించారో లేదో, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 27 నుండి 28 వచనాల్లో మీరు చూస్తే కనుక అమ్మ ఏం చేసింది? తన కుమారుని తీసుకెళ్ళి అమ్మా దేవుని సన్నిధిలో తాను బ్రతుకు దినమలన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పింది. అంటే ఆయనను సమూయేలును ఎక్కడికి తీసుకెళ్ళింది? ఏలీ దగ్గర పెట్టింది. మీరు ఒక జాగ్రత్తగా చాలా
భయంకరమైన పరిస్థితుల్లో పెట్టింది. ఎవరు? యూకేబే పెట్టులో. సో రైలు నదిలో వెళ్ళడం అనేది బ్రతికి మీద ఆశ లేనిదే. అది ఆ జమ్ము పెట్టి అంత ప్రొటెక్ట్ అయినది ఏమి కాదు. సో మనుషులు చచ్చిపోతారో లేదో చెప్పలేము. అది ఎంతవరకు ప్రొటెక్ట్ అనేది తెలియదు. జాగ్రత్తగా భయంకరమైన పరిస్థితుల్లో జమ్ములో పెట్టింది యూకేబే. భయంకరమైన పరిస్థితుల్లో ఏలి యొక్క కుమారుల దగ్గర ఏలి యొక్క సంతానం దగ్గర ఉంచింది. ఎవరు? ఏలి యొక్క కుమారుడు భయంకరమైన పాపం చేసిన వారు. వాళ్ళ దగ్గర ఉంచబెట్టి ఏలి యొక్క కుమారుడు ప్రత్యక్ష గుడారం దగ్గర పాపం చేసిన వారు. అటువంటి పరిస్థితుల్లో అన్న తీసుకెళ్ళి అక్కడ పెట్టి. సో ప్రత్యక్ష గుడారము దేవాలయం పాడైపోతున్న రోజుది. ఆ సమయంలో ఎలా ధైర్యం ఏంటంటే విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఆమె ముందే విశ్వసించిందేమని నాకు కుమారుడు పుడతాడు, నేను యెహోవాకు ప్రతిష్ఠితుడు అని ఆల్రెడీ ఆవిడ నిర్ణయించింది. నీవు నీ కుమారుడికి ప్రతిష్ఠితుడిగా దేవునికి అప్పగించవా? నీ కుమారుడిని నీవు యూకేబేలు చుమ్ముపెట్టులో పెట్టినట్టు నీవు దేవుని చేతిలో పెట్టావా? నా ప్రశ్న. చాలా సీరియస్గా అడుగుతున్నాను విషయం. మన బిడ్డలను జమ్ము పెట్టిలో యూకేబేలు పెట్టినట్టు దేవుని చేతిలో మనం పెట్టాము. మనం దాచలేము, మనం ప్రొటెక్ట్ చేయలేము. మనం ఎంతకాలం చూడకుండా ఆడుతాం, ఎంతకాలం ఈ సిగరెట్స్, మందు ఇవన్నీ తాకుండా ఎంతకాలం ఆపుతారు? ఆపలేరు. మరి ఏం చేయాలి? ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే నీవు విశ్వసించిన దేవుని చేతిలో నీ బిడ్డలను, అది చిన్నవారి నుంచి అయినా పెద్దవారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా మీ చింత యావత్తు ఆయన మీద ఉంచమన్నాడు. సో మీ చింత ఏంటంటే నీ బిడ్డలు మీ చింత అయినప్పుడు, వారిని ప్రొటెక్ట్ చేయడం మీ చింత అయినప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని చేతిలో పెట్టడం అనే విషయాన్ని గమనించాలి. నువ్వు నీ బిడ్డను దేవుని చేతిలో పెట్టితే దేవుడు నీ బిడ్డను చూసుకుంటాడనే విషయాన్ని గమనించాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి దాని నుండి కింద పుట్టినోట్లో ఏముంది ఇప్పుడమ్మా? వృద్ధుడైనప్పుడు. సో బాలుడు ఉన్నప్పుడే నీవు ప్రొటెక్ట్ చేయగలిగితే, బాలుడు ఉన్నప్పుడే నువ్వు నేర్పించగలిగితే వృద్ధుడైనంత వరకు దానిలో నుండి వాడు. అంటే నేను అడుగుతున్నాను, ఈ రోజు నుండి సండే స్కూల్ టీచరు నీవే. జాగ్రత్త. నీ బిడ్డలకు సండే స్కూల్ టీచరు నీవే. వారు వృద్ధుడయ్యేంత వరకు నీ మాటలను మర్చిపోరు. అది యూకేబేలు గొప్పతనం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆమె ఎలా పెంచిందంటే ఆ వ్యక్తి ప్రవక్త అయిపోయాడు. ఆ వ్యక్తి ఇశ్రాయేలీయుల యొక్క పెద్ద సమాజాన్ని 20 లక్షల కాల్పడము, 6 లక్షల కాల్పడము, మరియు కొంతమంది ఇంకా పుట్టిన తర్వాత 20 లక్షల సైన్యాన్ని ఒంటి చేతితో నడిపించిన వ్యక్తి అయ్యాడు. ఎర్ర సముద్రాన్ని 2గా పాయలు చేసిన గొప్ప వ్యక్తి అయ్యాడు. స్తోత్రం. నీవు విశ్వాసంలో ఉండి దేవుని చేతులు ఎప్పుడైతే పెడతావో ఆ వ్యక్తి గొప్పవాడుగా మారుతాడు అనే విషయాన్ని గమనించాలి. సో యూకేబేలు సామాన్యంగా ఒక దేశాన్ని నడిపించే నాయకుడిని అందించింది. ఈరోజు సమాజం పాడైపోతా ఉంది. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి యవనస్తులు చిన్న చిన్న పిల్లలు సైతం రేప్ చేయటం, సో వృద్ధులు సైతం రేప్ చేయటం, సో వారి ఆలోచన మారడానికి గల కారణం డ్రగ్స్, వీటన్నిటికీ వాడు లోనైపోయి మందు పదార్థాలకు లోనైపోయి
వారి ఇష్టానుసారంగా ఉండడానికి గల కారణం ఏంటంటే పునాది లేదు. పునాది ఎక్కడి నుంచి వస్తుంది? తల్లి దగ్గర నుంచి వస్తుంది, తండ్రి దగ్గర నుంచి వస్తుంది. ఏమైపోతుందండి? చిన్నప్పటి నుంచి నేర్పించాలి. చిన్నప్పటి నుంచి వాడు చూపు ఎలా ఉందో, వాడు తలపులు ఎలా ఉన్నాయో, వాడు ఏం మాట్లాడుతున్నాడో ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. అప్పుడు ఒకవేళ నీ వల్ల కాని పరిస్థితుల్లో, వాడు చేంజ్ అవ్వడనే పరిస్థితుల్లో, తల్లి అతన్ని చేంజ్ చేయలేని పరిస్థితుల్లో, గర్తించిన లోపడని పరిస్థితుల్లో జమ్ము పెట్టిలో ఒకటి జమ్ము పెట్టిలో పెట్టండి, జమ్ము పెట్టుకునేసి పెట్టేశారు. కానీ దేవుని చేతిలో పెట్టాలి అనే విషయాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సో తరతరాలకు యుగ యుగాలకు మాదిరికరమైన స్త్రీ ఇక్కడ ఉన్న ప్రతి తల్లికి మాదిరికరమైన స్త్రీ ఇంకేలేదు. సో పాపంలోనికి, వ్యసనాల్లోనికి, దేవునికి దగ్గరగా ఉండకుండా దూరంగా వెళ్ళిపోతున్నారు అనే బిడ్డలు ఉన్నప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం, ఫస్ట్ నీవు విశ్వాసం కలిగి నీవు పునాది ఈ బిడ్డలకు ఉండాలి అనే విషయాన్ని గమనించాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం ఒకసారి తీయండి. కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం. ఫాస్ట్ ఎవరిని కనుకోమంటాడు? సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి. రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడు. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడు. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, అమ్మా జాగ్రత్తగా చదవండి, చదువు. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కన్నుల నుండి నీళ్లు ఉక్కునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన చేయరు. సో కన్నీరు కార్చడం నేర్పించమంటున్నాడు, కన్నీరు ఒముకడం నేర్పించమంటున్నాడు. వారిని తెలివిగల స్త్రీలు అని తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ కింద మాట్లాడుతున్నాడు చూడండి, 20వ వచనం. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనను చేయాలి. ఏం చేయమంటాడు? సో మీ కుమార్తెలకు రోదనం చేయడం నేర్పించాలి. సో స్త్రీలను, అటువంటి స్త్రీలను తెలివిగల స్త్రీలతో పోల్చాడు దేవుడు. ఎవరు నేర్పిస్తున్నారు? సో నేర్పిస్తున్నారు. ఏం నేర్పిస్తున్నారంటే వాళ్ళు రీల్స్ చూస్తే వాళ్ళు కూడా రీల్స్ పడ్డారు నేర్పిస్తున్నారు. అంతే కదా. నేను ఈ వేసవకాల సమయంలో నేను ఎక్కడ చూసినా ఒకటి కనిపిస్తుంది, జెల్లీ ఫ్రై. జెల్లీ ఫ్రై అంటారంటే 1, 2 అయ్యి చెప్తారు కదా. జెల్లీ ఫ్రై కుటుంబంతో కూర్చుంటారు అక్కడ, కుటుంబంతో, ఫ్యామిలీతో, పిల్లలతో సహా ఆడతారు. మనకు ఆడట్లేదు కదండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆడితే కనుక నేను అక్కడికి వచ్చి కూర్చుంటాను. ఎందుకంటే మరి చర్చికి రావట్లేదు కదా. సో రోదన చేయడం నేర్పించవలసిన బాధ్యత ఎవరికి ఇస్తున్నాడు? తల్లులకు ఇస్తున్నాడు, స్త్రీలకు ఇస్తున్నాడు. రోదన చేయాల్సిన బాధ్యత స్త్రీలకు ఇస్తున్నాడు. ఎందుకంటే రేపు రాబోయే విపత్కరమైన పరిస్థితులను నీ కుమార్తె, కుమారుడు ఎదుర్కోవాలి, శోధనను ఎదుర్కోవాలి, కష్టాన్ని ఎదుర్కోవాలి. ఇవన్నీ ఎదుర్కోవాలంటే నీ ట్రైనింగ్ అవసరం అని చెప్తా. చూడండి, దాని కింద మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు రోదన చేయడం నేర్పించమంటున్నాడు అంటే చూడండి, 21వ వచనం. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములో యవనులు లేకుండాను వారి నాశనము చేయటకై మరణము కిటికీలెక్కుచున్నది. వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములో యవనస్తులు లేకుండా ఉండటానికి మరణము
కిటికీలు ఎక్కుతున్నది. సో మరణకరమైన పరిస్థితులు ఇప్పుడు ఏలుబడి చేస్తున్నాయి. కాబట్టి స్త్రీలు కుమార్తెలకు ఏం చేయాలి? ఇప్పుడు రోదన చేయడం. భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే నీ ట్రైనింగ్ అవసరం, ఇప్పటి నుండే నీ బోధ అవసరం. ఇది గొప్ప తల్లి యొక్క. కాబట్టి ప్రేమైన దేవుని రోదన చేయటం, అంగలార్చడం, నీళ్ళు ఒప్పుకున్నట్లు నువ్వు కన్నీరు కార్చిన బిడ్డల కోసం ఏడవటం, ఒకవేళ చేయకపోతే రేపు నీ బిడ్డలు శోధనలో పడిపోయే అవకాశం ఉంది. ఆ బాధ్యత పూర్తిగా నీ మీదే ఉంది. జాగ్రత్తగా ఈరోజు ఎంతమంది కన్నీరు కాల్చుతున్నాం? ఉదయకాలం మీరు లేచి ప్రార్థన ఎంతమంది చేస్తామన్నారు? నీ బిడ్డల కోసం ఎంతమంది చేస్తామన్నారు? దేవుని సన్నిధానంలోకి వచ్చి ఎలాగో మీరు ఇంటి దగ్గర చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎలాగో దేవుని మందిరంలో ఉదయకాలమే ప్రార్థన జరుగుతుంది కదా. వచ్చి నీ కుమారుడు కుమార్తె కోసం ఏడవాలి, నీ కుమారుడు కుమార్తె కోసం, నీ భవిష్యత్తు కోసం ఏడవాలి. సో రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈరోజు వచ్చి ప్రార్థన చేసుకుని యవనస్తులు రేపు రాబోయే ఎగ్జామ్ గురించి, లేదా 2 సంవత్సరాల తర్వాత నువ్వు రాయిపోయి, లేదా 4-5 సంవత్సరాల తర్వాత నువ్వు ఉద్యోగంలో స్థిరపడిపోయే ఆ ఉద్యోగం కోసం ఈరోజు నువ్వు ఏడవా? ఏం సన్నిధిలోకి వచ్చి నువ్వు కట్టబోయే గృహం కోసం నువ్వు ఏడవా? ప్రభావం వల్ల కాదు, ప్రభావ నీ చేతుల్లో పెడుతున్నానని చెప్పి నువ్వు ఏడవా? నీ బిడ్డల భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది కదా. కన్నీరు కాల్చి దేవుని దగ్గర మొరపెడితే దేవుడు ఆలకించి జవాబు ఇస్తాడు. అందుకే ముందుగానే నేను మీకు చదివించాను, మొదటి రాస్తాను. నీ చింత యావత్తు ఆయన తెలియాలి. ఆయన మీద నీ అంటే దేవుడి సన్నిధికి కావాలి. జాగ్రత్తగా సో మీ చేతుల్లో మీ బిడ్డల భవిష్యత్తు ఉంది. ఈ మదర్స్ డే రోజున నేను మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, రోదన చేయడం మీ బిడ్డలకు నేర్పించండి. వాక్యాన్ని చదవటం మీ బిడ్డలకు నేర్పించండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయాన్ని చదువుతున్నాం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయాన్ని చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం త్వరగా చూడండి. 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. దేంతో ప్రేమించమంటాడు? పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. ఎవరు చెప్తున్నారు అంటున్నారు? తల్లిదండ్రులకి చెప్తున్నాడు ఈ మాట. ఇశ్రాయేలీయుల యొక్క తల్లిదండ్రులకి మాట చెప్తూ ఉన్నాడు. చెప్తూ కింద మాట్లాడుతున్నాడు 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయములో ఉండవలెను. సో వాక్యాన్ని హృదయంలో ఉంచుకోమంటున్నాడు. తర్వాత చెప్తున్నాడు చూడండి. నీవు నీ కుమారులను వాటిని అభ్యసింపజేసి. అమ్మా, అభ్యాసం అంటే అమ్మా ప్రాక్టీస్ చేయించు. అంతేనండి. మాస్టర్ గారు ఉన్నారు, మీరే చెప్పండి. రైట్, ప్రాక్టీస్ చేయండి. సో అంటే అభ్యాసం వేరు, చదవడం వేరు. ప్రాక్టీస్ చేయడం ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఈ మాటను పట్టుకొని యూదుల్లో ఇప్పటి వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథం అంటే పంచకాండాలు, ఆది కాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ వీటిని తోరా అని అంటారు. ఈ తోరా గ్రంథాన్ని చిన్న పిల్లల కానించి పెద్దవారు వరకు పూర్తిగా కంఠస్థం వస్తుంది. సో ఈ మాటలను ఏదైతే నీవు నీ కుమారుడు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని కూర్చి మాట్లాడవలెను. సో తల్లిదండ్రులకు దేవుడు చదివిస్తున్న మాట ఏంటంటే, అభ్యసించాలి. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు నీవు చేయవలసిన పని ఏంటంటే, దేవుని కుమారుడికి
బోధించాలి, వాటిని అభ్యసింపచేయాలి. అభ్యసింపచేయాలంటే ముందు మనకి తెలియాలి. అందుకే నీ వాక్యాన్ని ఏం చేయమన్నాడు? హృదయంలో రాజుకున్నాడు. ఊరినే చెప్పాలి. పిల్లల్ని ట్రై చేయమన్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి, సూచనలుగా వాటిని నీ చేతికి పట్టుకున్న వాళ్ళను సూచనలుగా నీ చేతికి వాళ్ళు. యూదులు ఈ 10 ఆజ్ఞలు ఏం చేస్తారంటే ఒక కడియంలాగా ఉంటుంది వాళ్ళ చేతికి, ఆ గొట్టంలాగా ఉంటుంది అనమాట. అది ఆ గొట్టంలాగా ఉన్నటువంటి ఆ బ్రాస్లైట్ లోపల ఈ 10 ఆజ్ఞలు పెడతారు. సూచనలుగా నీ చేతికి పట్టుకున్న వాళ్ళను. తర్వాత మాట్లాడతారు, అవి నీ కన్నుల నడుమ బాసికములుగా ఉంటున్నారు. మీరు యూదుల యొక్క ఫొటోస్ చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వారి నుదుటిన ఒక బ్లాక్ కలర్లో ఇలా కట్టేసి ఉంటుంది. దాంట్లో ధర్మశాస్త్ర గ్రంథం ఉంటుంది. దాన్ని అభ్యసిస్తూ ఉంటారు వాళ్ళు ప్రతి వాళ్ళకి ఖాళీ దొరికిన ప్రతి క్షణం వారు అభ్యసిస్తూ ఉంటారు. చేతి కట్టుకుంటారు. నుదుటిన బాసికములాగా. అంత మాత్రమే కాదు, నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయబడి వారింటి ద్వారం బయట వారు 10 ఆజ్ఞలను పెట్టుకోవడం. ఎంతమంది ఉన్నాయి 10 ఆజ్ఞలు ఇంట్లో? 10 ఆజ్ఞలు ఉన్నాయండి ఇంట్లో. ఫోటో పెడతారు కదా. 10 ఆజ్ఞలు లేవు. ఇప్పుడు దేవుని వాక్యం పెడతారు కదా. జాగ్రత్తగా గమనించండి. సో దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు కట్టడను ఉపయోగించాడు. కట్టడను ఇస్తున్నాడు. ఏంటి అంటే, నీవు నీ హృదయంలో ఉంచుకొని నీ పిల్లలకి ఏం చేయాలి? వాటిని అభ్యసింపచేయాలి. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, వాటితో నడుస్తున్నప్పుడు కూడా నీవు వాటిని ప్రాక్టీస్ చేయించాలి. మన దేవుడు పెట్టాలి. ఇది తల్లి పాత్ర అనేది నేను ప్రత్యేకంగా మీకు చూశాను. సో వారు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు బిడ్డలు మీ దగ్గర ఉంటారు. కాబట్టి మీరందరూ మీ బిడ్డలకు దేవుని వాక్యాన్ని, కంఠస్థ వాక్యాన్ని నేర్పించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను. అది మీ బాధ్యతగా, పూర్తిగా మీ బాధ్యతను నేను అప్పగిస్తూ ఉన్నాను. నేను కాదు, దేవుడు అప్పగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యుకేబేతు మోషే ఆ రీతిగా ఉన్నాడంటే యుకేబేతు ఎంత ట్రైనింగ్ ఇచ్చింది? లేవీయుడు వెళ్ళి లేవీయుడిని పెళ్లి చేస్తున్నాడు. లేవీయుడు అంటే ఎవరు? యాజకుల కుటుంబం, అంతే కదా. లేవీయుడు అంటే యాజకులకు ధర్మశాస్త్రం తెలుసా అంటే తెలుసు. జాగ్రత్తగా గమనించాలి. సో దేవుని యందు అప్పటికి ధర్మశాస్త్రం రాయబడలేదు కాబట్టి, సో దేవుని యందు ఎలాగ నమ్మిక ఉంచాలో, దేవుని యందు ఎలాగ విశ్వాసం ఉంచాలో ఎవరికి తెలుసు? యుకేబేతుకు తెలుసు. కాబట్టి మోషే ఆ రీతిగా అవడానికి గల కారణం యుకేబేతు. ఈరోజు మన బిడ్డలు, సార్ నా దగ్గర చాలా మంది తల్లిదండ్రులు వస్తూ ఉంటారు. నేను ఇక్కడికి రాకముందు కూడా చాలా మందితో నేను మాట్లాడాను. సార్, నా బిడ్డ నా మాట వినట్లేదు, ఇష్టానుసారంగా బ్రతున్నాను సార్, నా బిడ్డ కోసం నేను ప్రతిరోజు కన్నీరు కాల్స్తాను. సో చిన్నప్పటి నుండే నువ్వు పునాది వేస్తే, చిన్నప్పటి నుండే నువ్వు పెంచే విధానంలో మార్పు ఉంటే, వాడు పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి వెళ్ళిపోడు. అది వాక్యం సెలవిస్తాను. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లి ఈ మదర్స్ డే రోజున జ్ఞాపకం ఉంచుకోవాల్సిన పేరు యుకేబేతు. దేవునికి స్తోత్రం. మీరు ఒక యుకేబేతు అయి ఉండాలి. ఈ రోజు నుండి నీవు ఒక యుకేబేతు అయి ఉండాలి. విశ్వాసములో వెనకడుగు వేయకుండా నా బిడ్డను నేను రక్షించుకునే యుకేబేతు నీలో తయారవ్వాలి. నా కుటుంబాన్ని నేను ప్రొటెక్ట్ చేసుకునే యుకేబేతు తయారవ్వాలి. సో నా వల్ల కాదు అనే పొజిషన్లో ఏ పరిస్థితి అయినా, నీ బిడ్డ సమస్యని ఏ పరిస్థితి అయినా జమ్ము పెట్టిలో యుకేబేతు పెట్టినప్పుడు నువ్వు దేవుని చేతిలో పెట్టవలసిందిగా ప్రయత్నంలో మనం చేస్తాం. కాబట్టి ప్రేమల దేవుని బిడ్డ ఆమె విమోచకుని పెంచింది. అంటే ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలను విడిపించడానికి
శక్తి కలిగిన మోషేను పెంచింది. ఆయన ప్రవక్త అయ్యాడు, ఆయన నాయకుడు అయ్యాడు, ఇశ్రాయేలుని నడిపించాడు, కనాను వరకు తీసుకొని వెళ్ళాడు, అక్కడ చనిపోయాడు. ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి సమాజం గురించి, ఆ వ్యక్తి శరీరం గురించి గొప్ప యుద్ధమే జరిగిందని బైబిల్ సెలవిస్తా ఉంది. ఎటువంటి కుమారుని కన్నదండి ఆ తల్లి, ఎటువంటి కుమారుని కన్నదండి. సో ఆ కన్న తల్లి అలా పెంచి, సో మనలో చాలా మంది మరి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరు అలాగ పెంచుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీరు దేవుని వాక్యం బిడ్డలకు అందిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ అలాగ ఉండకపోతే ఈరోజు నుంచి ట్రై చేయండి, ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి. బయట నీ బిడ్డ బూతులు మాట్లాడడానికి వీల్లేదు. చిన్నప్పటి నుంచి ఇష్టానుసారమైన బూతులు మాట్లాడుతూ ఉన్నారు, నీ బిడ్డ నోటి వెంట బూతులు రావడానికి వీల్లేదు. అది నీ చేతుల్లో ఉంది. వాడి నోటి వెంట దేవుని వాక్యం రావాలి, గొప్ప ప్రయోజకుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. అతి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయని ప్రకారం ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన మోకర్లించగలిగిన ప్రతి ఒక్కరు మోకర్లించండి. మోకర్లించలేని ప్రతి ఒక్కరు చేస్తూనే కూర్చొని ప్రార్థన చేయండి. మీ నోళ్ళు తెరవండి, రోదన చేయండి. మీ కుమార్తెలకు రోదన నేర్పించండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి, హృదయాన్ని తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభువా మీ వందనాలు, మీ శక్తి కలిగిన మీ నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము అంటూ దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుణ్ణి ఆరాధిస్తూ నీ బిడ్డల కోసం నీ మొరపెట్టు, నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం నీ మొరపెట్టి ఈరోజు మాట్లాడుతున్నాడు ప్రభువా నా బిడ్డను నేను యూకేపీతులాగా పెంచాలి, నా బిడ్డను నేను విశ్వాసంతో నేను ప్రొటెక్ట్ చేయాలి, నా బిడ్డను ఇదిగో జమ్ము పెట్టిలో యూకేపీతు ఎలాగైతే పెట్టిందో ఇదిగో ప్రభువా నా వల్ల కానప్పుడు ఇదిగో నీ చేతిలో పెడుతున్నాను. నా బిడ్డను నేను ప్రొటెక్ట్ చేసే శక్తి, ఆ జ్ఞానం నాకు లేదు ప్రభువా, ఇదిగో నీ చేతిలో నేను పెడుతున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ప్రతి ఒక్కరు నోరు తెరిచి నీ బిడ్డ జీవితం కోసం మాట్లాడతావా, నీ జీవితం కోసం ఏడుస్తావా, కన్నీరు కాచి ప్రభు దగ్గర నీ పాపం ఒప్పుకొని ప్రభువా ఇదిగో నా బిడ్డ జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నా పిల్లల జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, వారి భవిష్యత్తుని నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి నోటి వెంట నీ మాట రావాలి, వారి నోటి వెంట నీ వాక్యము రావాలి, వారు నేను స్తుతించాలి ప్రభువా, నేను గణపరచాలి ప్రభువా. ప్రతి ఒక్కరు హృదయాలు తెరిచి, ప్రతి ఒక్కరండి మాట్లాడదామా, నోరు తెరిచి బిగ్గరగా మాట్లాడదామా. ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా, నా కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయి, నా కుటుంబాన్ని రక్షించు. ఇదిగో జమ్ము పెట్టి నా ఎదుట్లో ఉంది, నీ చెయ్యి నా చేతులు, నా బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అందరూ ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా. ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రభువా, ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ ఉన్నతమైన మీ శ్రేష్టమైన స్తుతి చెల్లిస్తున్నాను. మాతో మీరు మాట్లాడేవారు దేవా, విశ్వాసంతో ప్రార్థనకు భయపడక విశ్వాసంతో తన కుమారుని 3 నెలలు దాచింది, కానీ దాచలేక ప్రభువా నీ చేస్తూ మా సంఘాన్ని ఆశీర్వదించమని కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి సమర్పించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పండి అందరూ ఆమేన్.